కలుగును గాక. అందరం చూద్దాం. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలోంచి మన జీవితాలకి ధన్యకరమైన దినములను ఇచ్చున్నారండి. ఎంతో ఆశీర్వాదకరమైనవి ఉపవాస పండుగ దినములు. ఆమేన్. హల్లెలూయా. కడుపు మార్చుకొని ఆహారము దూరం పెట్టుకొని నిద్రలు మాని దేవుని సన్నిధిలో గడిపితే ఆ ప్రార్థనకి దేవుడు పెట్టిన పేరేంటంటే మనోహరమైన పండుగ దినములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆత్మానుసారంగా కొన్ని మాటలు త్వరగా ధ్యానించుకుందాము. తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించి నన్ను ఆహ్వానించి ఉన్నారు. సమయము 9:07 అయిందండి. 9:35కి ముగిస్తాను నేను. తర్వాత 10 నిమిషాలు ప్రార్థనలు నడిపిస్తాను. దైవజనులు సమయం సంకుచితమైంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే చెప్తాను. నిన్న దైవజనులు కొంచెం స్లోగా చెప్పండి అన్నారు. టైం సరిపోదు. అర్థమవుతుందండి? ఫాస్ట్ గా చెప్తే అర్థమవుతుందమ్మా? స్లోగా చెప్పమంటారా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. సమయము కొంచెం ఉందని కొన్ని మాటలు చెప్పాలని అంతే. ప్రార్థన దినములు కాబట్టి కొంచెం ప్రార్థన చుట్టూ తిరిగిన వాక్యము అధికముగా ప్రార్థనలు ఎట్లా బలపడాలో, ఏ విషయాల్లో మనం నిలబడాలో కొన్ని ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము, సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. ఒకసారి మీరందరూ కూడా గ్రంథంలో వర్తి సహకరించండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 6వ వచనం చదువుదామండి. ఇప్పుడు దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ తర్వాత అదే అధ్యాయములో 13వ వచనం చదువుదామండి. గిద్యోను ఇలా అంటున్నాడు, చిత్తము నా ఏలిన వాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఇలా సంభవించేను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. చివరిగా 7వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెల్లకానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవలనట్ట ఒకటి మిద్యానీయుల దండలోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. దేవుడి యొక్క వచన భాగం నుండి నీతో నాతో మాట్లాడును గాక. ఆమేన్. అందరం కూడా సెల్ ఫోన్స్ పక్కన పెట్టి మనసు అటు ఇటు వెళ్ళకుండా అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇంతవరకు నీవు దేవునితో మాట్లాడావు, దేవుని స్తుతించావు, దేవుని గణపరిచావు. ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడే సమయం, పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం, నిన్ను బలపరిచే సమయం, నిన్ను దర్శించే సమయం. కాబట్టి అందరం వాక్యం మన మనసులో త్రిప్పబడినట్లుగా ప్రార్థనలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడా, మీకు స్తోత్రము తండ్రి. దీనులమైన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చే ధన్యతను బట్టి వందనాలు. ఎంతో మందికి లేని ఒక గొప్ప ధన్యత నాకు మాకు ఇచ్చావయ్యా. నీ సముఖములో ఉండుట, నీ పాదాల చెంతబడి ప్రార్థించుట, నిన్ను గణపరచుట మా జీవితానికి ఎంతో ధన్యత ప్రభువా. ఆయన ఎంతో ధనవంతులకు లేదు, జ్ఞానవంతులకు లేదు, బలవంతులకు లేదు, గొప్ప గొప్ప హోదాలో ఉన్న వారికి లేని పరిస్థితి దీనులమైన నాకు మాకు ఇచ్చావు. కొన్ని నిమిషాలు దీన సేవకుడిని మరుగుపరిచి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. ఇక్కడ నిలబడినంత మాత్రాన నీతిమంతుడను పరిశుద్ధుడను కాదు తండ్రి. ఇక్కడ ఉన్న వారందరికంటే దౌర్భాగ్యుడను నాయన. నా సొంత మాటలు ఏవి రాకుండా అన్ని నీ అగ్ని చేత కాల్చివేయబడి నీ ఆత్మ చేత అభిషేకించి దర్శిస్తానని విశ్వసిస్తూ యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. మంచిది. దైవవాక్యంలో మనం గమనిస్తే గిద్యోను అనే మాట చాలా సార్లు మనం ఆలకించి ఉంటాం. ఈ దినాన కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరి పంపించేసి మంచిదండి. గిద్యోను గురించి మనం చాలా సార్లు ధ్యానించాం. అయితే గిద్యోను అక్కడ రాయబడిన ఆ 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటంటే, వారు మిక్కిలి హీన దశకు చేర్చబడినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అంటే మిక్కిలి హీన దశ వచ్చే వరకు కూడా వారికి కొంచెము కూడా వారికి శ్రద్ధ రాలేదండి.
ఉపవాసం ఉండాలని, ప్రార్థించాలని, దేవుని దగ్గర మొర్ర పెట్టాలని. మిక్కిలి హీన దశ అంటే ఇంకా అతి కడు స్థితికి వెళ్ళిపోయేంత వరకు కూడా వారు నిర్లక్ష్యంగానే ఉన్నారు. నీవు నేను గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. దేవునిలో సంతోషము తగ్గుతుంటే, ప్రార్థన యందు ఆసక్తి తగ్గుతుంటే, ఇదిగో వాక్య ధ్యానమందు దేవుని దగ్గర అనుదినము చదివే వాక్యములో నీకు తెరవబుద్ధి అవ్వకపోతే నీవు గమనించాలి, మిక్కిలి హీన దశకు వెళ్ళక ముందే నీవు తిరిగి దేవుని దగ్గర కట్టబడుదువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మీరు పర్వతము మీద ఎగిరిగా తిరిగి ఆ బలిపీఠాన్ని కట్టిన విధముగా, అయ్యో నా జీవితం పడిపోతుంది, ఆత్మ జీవితం సన్నగిల్లుతుంది, ఆత్మీయంగా పడిపోతున్నాను, అయ్యో ప్రార్థనలో ఆనందము లేదు, ప్రార్థించాలని మనసు రావట్లేదు, మిగతా అన్ని వాటిల్లో బాగానే ఉన్నాను, 3 పూటలు బాగానే తింటున్నాను, ఉద్యోగానికి బాగానే వెళ్తున్నాను, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. దేవుని దగ్గరికి వచ్చేసరికి వాక్యము ధ్యానించాలని, మోకాల మీద పడాలని, అనుదినము ప్రార్థన చేయాలని, దేవుని స్తుతించాలని నీకు ఒకవేళ ఆలోచన రాకపోతే భయము కలిగి ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. కారణము తెలుసా? వాక్యంలో రాయబడి ఉన్నది, ఒక ఇల్లు చక్కగా ఊడ్చి ఉండుట వెళ్ళిపోయిన అపవాది చూసినప్పుడు వాడు నీళ్లు లేని స్థలములలో తిరిగి మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో చక్కగా ఉండుట చూచి వాడు వెళ్ళి వాడికైనా వాడితో పాటు చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇంటి స్థితి మొదటి స్థితి కంటే బహుభయంకరంగా ఉందని రాయబడి ఉన్నది. అపవాది ఎక్కడ తిరుగుతాడు తెలుసండి? నీళ్లు లేని చోట తిరుగుతాడు వాడు. అంటే దాని అర్థం ఇంటి నిండా బకెట్లో నీళ్లు పెట్టుకోమని కాదు. నీళ్లు అనగా ఈయన 9వ అధ్యాయంలో అంటాడు, నశించిపోతున్న నా జనుల గురించి నా తల జలమయముగా నా కన్ను కన్నీటి ఉండగా మార్చా. ఎఫెసీ 5:27 అంటాడు, సంఘమును నిష్కలంకమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన, మహిమగల సంఘముగా ఎత్తబడే పవిత్రులైన కన్యకగా మార్చుటకు వాక్యమని నీటితో ఉదక స్నానము చేయించున్నాం. మత్తయి 7:37 అంటాడు, ఎవడు నా యందు నమ్మిక ఉంచునో వాడు కడుపుల నుండి జీవజల నదులు ఉబికి వచ్చును. నీరు అనగా ప్రార్థన, నీరు అనగా వాక్యం, నీరు అనగా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి లేని చోట వాడు తిరుగుతాడు, వాక్యం లేని చోట తిరుగుతాడు, ప్రార్థన లేని చోట తిరుగుతాడు, దేవుని ఒక పరిశుద్ధాత్మ లేని చోట తిరుగుతాడు వాడు. మిక్కిలి హీన దశకు చేర్చబడక ముందే నీ ఉపవాస దినములను, వ్రత దినములను ప్రకటించుకొందువుగాక. ఆమె చదవామే. వాక్యంలో అన్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. వస్త్రము చింపుకొనుట కాదు, లోకానుసారమైన పద్ధతులలో ఉపవాస ప్రార్థన చేయుట కాదు. నీ అంతలో నీవు దేవుని దగ్గర కనిపించేటట్లుగా ఎదుగుదువుగాక. ఆమె మిక్కిలి హీన దశకు వచ్చే వరకు కుటుంబములో అయ్యో గొడవలు, గందరగోళాలు, పిల్లల కుటుంబాల విషయములో, వారి యొక్క కుటుంబ వివాహ విషయాల్లో ఆటంకాలు, విడిపోయే పరిస్థితులు, గొడవలు, గందరగోళాలు, బంధువుల మధ్యలో విడిపోయే పరిస్థితులు, కుటుంబంలో తల్లిదండ్రులు విడిపోయే పరిస్థితులు, మిక్కిలి హీన దశకు వచ్చే వరకు కూడా ఇశ్రాయేలు బాధైన అనుభవిస్తున్నారు, కానీ ప్రార్థనకి మాత్రము మోకాలు ఉండట్లేవాళ్ళు. ఇది నీవు నేను అలాగే ఉన్నాం. బాధతోనూ ఉంటావు, శ్రమతోనూ ఉంటావు, కన్నీటితోనూ ఉంటావు, ఆ నెమ్మది లేని అసమాధానముతోనే ఉంటావు, కానీ సమాధానకర్త అయిన దేవుని చెంతకి రావు. గమనించు దయచేసి, రోజు రోజుకి పరిస్థితి చేయి దాటిపోతుందంటే దాని అర్థము మిక్కిలి హీన దశకు చేర్చబడుతున్నావు. అప్పుడు దేవునితో వచ్చి గిద్యోని దర్శించాడు. పరాక్రమశాలి, ఇదిగో అన్ని మాట్లాడి కూడా చెప్తాంటే గిద్యోని ఎవరి మీద పెడుతున్నాడు తెలుసండి? తప్పంతా యెహోవా మా చెయ్యి. ఎంత తప్పించుకునే మాట తెలుసండి. మనం కూడా ఏం చెప్తాం తెలుసండి? దైవజనుడు సరిగా ప్రార్థన చేయట్లేదండి. నన్ను ఒక ఆయన అన్నాడు, ఏం రాదు నీకు అని అన్నాడు. నేను కరెక్టే చెప్పావు, ఏం రాదు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. అసలు I don't know anything, God selected me. ఏం లేదంటే అక్షరాల నిజం అది. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకొని వాడై ఉన్నాడు. గమనించండి, చాలా సార్లు నీలో ఆత్మీయత లేక, నీలో పరిశుద్ధత లేక, నీలో పవిత్రత లేక, మోకాల జీవితము లేక, ఉపవాస దినము లేక, అనుదిన వాక్య ధ్యానము లేక ఏమన్నా జరిగితే ఈ సంఘం మీద నెట్టేద్దునా, దైవజనుల మీద
నెట్టుదునా, వారి మీద నెట్టుదునా, చివరికి ఎంత దిగజారిపోతావంటే ఆదివారం మందిరానికి కూడా వెళ్ళకుండా ఆగిపోవడానికి ప్రయత్నిస్తావు. గిద్యోను వల్ల వంకలు ఎవరి మీద వేస్తావు తెలుసా? గిద్యోను లాగా ధైర్యం చేసి దేవుడి మీద కానీ, సేవకులు కానీ సంఘం మీద వేసేస్తావు. జాగ్రత్త. ఇట్టి మనుషులు ఎవరైనా ఉంటే వారు మార్పు చెందబడుదురుగాక. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. ఎప్పుడైనా నేను నష్టపోవాలని సంఘం ప్రార్థిస్తారా? దైవజనులు ప్రార్థిస్తారా? అసలు దేవుడు ఎప్పుడైనా అట్లాగా చేస్తాడా? గిద్యోను సులువుగా అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే, అద్భుతకరుడై ఉంటే మాకు స్థితి ఎందుకు? అందుకే ఫస్ట్ వచనంలో రాపించాడు దేవుడు, ఇశ్రాయేలు దోషము బహుభయంకరమైనది. గమనించు, నీ బలహీనతకు, నువ్వు పడిపోవుటకు, నీవు సన్నగిలుటకు, నువ్వు బలహీనమైపోవుటకు, నీ ప్రార్థన శక్తి తగ్గిపోవుటకు, నీ ఆత్మ జీవితం బలహీనమైపోవుటకు, అపవాది ప్రవేశించుటకు, సోమరితనంలో పెరుగుటకు కారణం నీవే. వాక్యం అన్నాడు, బయట నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు కానీ లోపలి నుండి వచ్చేది ఒక మనిషిని అపవిత్రపరుస్తుంది. వ్యర్థమైన మాటలు, వాక్యాలు విని అనవసరమైన వాక్యాల వెంబడ పరిగెత్తి ఆశీర్వాదం దొరుకుతుందని ఒక నిలకడలేని మొక్క వలె మాటి మాటికి తీసిన మొక్క ఏ విధంగా ఎదగదో, మాటి మాటికి అటు ఇటు వాక్యాలు వింటూ ఎక్కడ స్థిరంగా లేక నిలబడలేక ఉండినప్పుడు నీవు బలము పొందుకోలేవు. అందుకే గిద్యోను సులువుగా దేవుని మీద నెట్టేస్తున్నాడు. అందుకే నిన్న చెప్పాను, మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను, ఎప్పుడు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని దాటిపోకయ్యా అని ప్రార్థన చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు దాటిపోయిన వాడు కాదు. చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరచుదాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు దాటిపోలే, ఆయన ఎప్పుడు నిన్ను కాపాడకుండా ఉండలే, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలే. దినమెల్లా నా చేతులు నీ కొరకు దాచి ఉంచా. ఆయన ఎప్పుడు నిన్ను దాటిపోలేదమ్మా. తెలియక రాసే పాటలు, తెలియక చేసే ప్రార్థనలు ఎవరిని దాటిపోయాడండి? నా మటుకు నేను చెప్తాను, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నా దేవుడు ఎన్నడూ నన్ను దాటిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ కూర్చొని నిజంగా ఆలోచిస్తే నీ జీవితంలో నీ తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇప్పటి వరకు యేసయ్య ఎప్పుడు నిన్ను దాటిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసుకున్న పనులవి, నీ అనాలోచిత కార్యక్రమాలు, నీవు ఊహించకుండా తొందరపడిన పరిస్థితులను బట్టి నీవు కోల్పోతున్నావన్నీ. దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయవాడు కాదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా అన్నాడు, మిమ్ములను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. The one who called you is a faithful God. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడమ్మా. నమ్మ మోసాలు మోసి కనినా పెంచిన తల్లైన మరచును గాని నేను నిన్ను మరువను. చూడుము, నిత్యము నీ పరాకారములు నా ఎదుట ఉన్నాయన్నాడు. ఇంకా అన్నాడు, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్న దేవుడను. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నీకు. ఎన్ని ఉన్నా కూడా నువ్వు విశ్వసించవు దేవుడిని. ఇంకా గమనించు, గిద్యోను అంటున్నాడు సులువుగా, దేవుడు మా చేయి విడిచిపెట్టాడు, మమ్మల్ని త్రోసివేస్తాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు అంటున్నాడు. దేవుడు విడిచిపెట్టేదనేది ఉండదండి. నీవే ఆత్మీయతలో సన్నగిల్లి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద నెపమేయొద్దు, దైవజనుల మీద నెపమేయొద్దు, సంఘం మీద నెపమేయొద్దు. వారు ప్రార్థన చేస్తే అవుతుంది అనుకోవద్దు. నీ అంతట నీవే ప్రయాసపడదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని పిచ్చి పిచ్చి సాక్ష్యాలు వింటాం. ఏమని చెప్తారు తెలుసండి? ఏమి చదువుకోకపోయినా దేవుడు నన్ను పాస్ చేసేసాడు అంటాడు. నమ్మొద్దు అట్లాంటి సాక్ష్యం. వాక్యంలో ఎప్పుడు అట్లాంటిది లేదు. సామెతలో ఉన్నాడు, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఎవరైనా చెప్తే ఇట్లాంటి సాక్ష్యాలు, నేను చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళానండి దేవుడు పాస్ చేశాడంటే నమ్మొద్దు. దేవుడు పక్షపాతము లేనివాడు. దేవుడు సోమరులకి ఎప్పుడు కూడా విజయం ఇవ్వడు. దేవుని దృష్టిలో సోమరి ఎంత అల్పుడంటే చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. సోమరి అనగా నిద్రపోయేవాడు కాదు, అనుదిన ప్రార్థన జీవితం లేనివాడు, వాక్యధ్యానం లేనివాడు, మందిరంలో కనిపించనివాడు, ప్రార్థనకి ఏకీభవించనివాడు, ఒక ఉపవాసం ఉండలేనివాడు సోమరి. సోమరి అంటే ఏదో 10 గంటలు నిద్రపోయినది కాదు, అది శారీరక సోమరితనం. ఆత్మీయ సోమరితనం బహుభయంకరమైనది. అందుకే అన్నాడు, దేహమును చంపుదానికి మాత్రమే కాదు, ఆత్మయో దేహమును చంపుదానికి భయపడుడి. ఏ విధంగా ఎదుగుతున్నావు దేవుని సన్నిధిలో గమనిస్తున్నావా?
అందుకే అంటాడు, చక్కని మాట అంటాడు రోమపత్రికలో, ఆసక్తి విషయములో మాంద్యులు కావద్దు. అనాసక్తి కలుగజేస్తాడు, శ్రమలు కలుగజేస్తాడు, అపవాది ఓర్చుకోలేడు. నీవు ఎదుగుతా ఉంటే, నీవు కట్టబడుతుంటే, నీవు బలం పొందుకుంటే అపవాది కుళ్ళిన వాడై నేను పడగొట్టాలని, నీ కుటుంబంలో శ్రమ, నీ బిడ్డల విషయంలో శ్రమ, నీ శారీరకంగా బలహీనత, కుటుంబంలో ఏదో వస్తుంది, అధైర్యపడకు. నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చుటకు ఎన్నో వచ్చు సమయంలో మహానందముగా ఎంచుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుని మీద, వారి మీద, వీరి మీద నెట్టివేయండి. దైవికంగా ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకోండి. నీవే మోకాల మీద పడితే ఆశీర్వదించబడతావు. ఆ పడవ, ఆ ఓడ అలలకి కొట్టుకుంటా ఉంటే దైవజనుడైన యోనా వెళ్ళి కింద శ్రద్ధగా ఏం చేస్తున్నాడండి? పడుకొని ఉన్నాడు. అప్పుడు ఆ ఓడ నాయకుడు అంటాడు, ఎంత చక్కగా పిలుస్తాడు తెలుసా, ఓ ఈ నిద్రపోతా. అసలు పిలవాల్సిన మాట ఏంటి? అభిషేకించబడిన దైవజనుడా, ఓ ప్రతిష్ఠించబడిన విశ్వాసి, బాప్తిసమ పొందుకొని దేవుని రక్తము చేత కడగబడిన ఓ విశ్వాసి, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుకుంటున్న ఓ ప్రతిష్ఠించబడిన శ్రేష్టమైన విశ్వాసి అని పిలవాల్సింది పోయి ఒక అన్యుడిని ఏమని పిలుస్తున్నాడంటే, ఓయి నిద్రపోతా, ఓయి సోమరిపోతా, లేచి నీ దేవుడిని ప్రార్థన చేయి. ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో కనిపించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. కొందరు అంటారు, ఎప్పుడు ప్రార్థిస్తే ఏమైందండి? దేవుడు వింటాడండి. ఉదయకాల ప్రార్థనకి తర్వాత ప్రార్థనకి ఉన్న ప్రాముఖ్యత చెప్పనా? ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉంటే మన్నా కొయ్యబడేది. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? వెలుతురు రాకముందే మన్నాని సమకూర్చుకోండి. వెలుతురు వచ్చిందా మన్నా కొల్లిపోతుంది. నీ ఇష్టమైన సమయంలో నిద్ర మేల్కొని చేసిన ప్రార్థన కాదు. నేను అందుకే మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను, అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేది భక్తి కాదు. ప్రార్థన సమయానికి అనుకూలంగా సిద్ధపడదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అంటాడు, ఇదిగో ఉదయ కాలమునకు నా ప్రార్థన సిద్ధము చేసుకొనుచున్నాను. ఉందా ప్రార్థన సిద్ధము చేసుకునేది? ఏ ప్రార్థన చేయాలో సిద్ధము చేసుకుంటున్నావా? సిద్ధపడి ఉంటున్నావా? ఒక అప్లికేషన్ ఒక అధికారికి, ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే దాన్ని శ్రద్ధగా రాసి, ఒక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. గౌరవనీయులు అని రాసేవి ఎన్నో ఉంటాయి. ఏదో దిక్కుమాలినట్టుగా ఒక పేపర్ మీద రాసి తీసుకెళ్లి ముఖం మీద కొడితే తీసి అవతల పడేస్తాడు. ఒక ఉద్యోగానికి పనిచేసే మనలాంటి మనిషికే అంత సిస్టమాటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సర్వశక్తి గల దేవుని ఎదుట నీవు సిద్ధపడి ఉంచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక క్రమం ఉండాలి. ఉపదేశానికి ఒక క్రమం ఉంది, ప్రార్థనకి కూడా క్రమము ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఎన్ని గంటలకి, నేను మందిరానికి ఎన్ని గంటలకి వెళ్ళాలి, నేను ఎప్పుడు కనిపించాలి, అయ్యో పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోతాయి. నిజముగా నీకు డ్యూటీ ఉండి లేట్ అయితే ఆయన అంగీకరిస్తాడో మనకు తెలియదు, కానీ సమయం ఉండి సమయానికి రాకపోతే సేమ్ ఏషావు జరిగినట్టు జరుగుతుందండి. సమయానికి రాని వారికి దేవుడిచ్చిన బిరుదేంటో తెలుసా? భ్రష్టుడైన ఏషావు అన్నాడు. మనం భ్రష్టులము కాదండి, ప్రతిష్ఠత చేయబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటాడు, ఇదిగో భార్యలు కలిగి ఉన్నా, ఆస్తి కలిగి ఉన్నా, మహారాజుగా అయినా, అంత గొప్ప అంతఃపురం ఉన్నా, సైనికులు ఉన్నా, యుద్ధ నైపుణ్యత ఉన్నా, తిండి ఉన్నా, అన్ని ఉన్నా, జనులు వచ్చి నా దగ్గరికి నీ మందిరముకు వెళ్ళుదామని చెప్పినప్పుడు నా హృదయం ఎంతో ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు రావాల్సింది. ఆశీర్వదించబడతావు. కనుక పొద్దాక దేవుని మీద, సంఘం మీద, దాని మీద, దీని మీద కాకుండా నీవు దైవికంగా ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకో. ఒక నింద వేసే ముందు, ఒక అపనింద వేసే ముందు నేను సరిగ్గా ఉన్నానా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయతలో ఎక్కడున్నా, ప్రార్థన జీవితంలో ఎక్కడున్నా, వాక్య జీవితంలో ఎక్కడున్నా? కొందరు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసండి? ఏదో తప్పు చేస్తారు, శ్రమ వస్తుంది, ఆ శ్రమ వచ్చాక ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా యోబులాగా కొట్టబడుచున్నాను. అబ్బో, ఎంత పెద్ద భక్తుడితో పోల్చుకుంటామో. మన గురించి సాక్ష్యము మనుషులు ఇవ్వకూడదు, దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.
ఏ మనుషులన్నా పొగిడినా, ఏ మనుషులన్నా గొప్ప విశ్వాసన్నా, ప్రార్థన పరులన్నా, నీతిమంతులన్నా, దేవుని మనసు నీకుందన్నా పొంగిపోవద్దు. మనుషులు పొగిడినప్పుడు పొంగిపోవద్దు, మనుషులు తిట్టినప్పుడు కృంగిపోవద్దు. అది ఆత్మీయుల లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుతో మాట్లాడుతూ దేవుడే సాక్ష్యమిస్తున్నాడు యోబు గురించి. నా సేవకుడైన యోబుని నీవు చూచితివా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. నీకై నాకై సాక్ష్యం దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనుషులు ఇస్తే పెద్ద పట్టించుకోవద్దండి. మనుషులు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్ ఇస్తారు, మళ్ళీ మంచోళ్ళని పొగుడుతారు. ఆపదలో సాయం చేస్తే పొగుడుతారు, వారికి సాయం చేయలేదనుకోండి త్రోసివేస్తారు. దేవుడిచ్చే సాక్ష్యానిగా ఎదురు చూచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇచ్చిన తర్వాత కలిగిన శ్రమ అది. ఆయన నీతిగా బ్రతికాడు, శ్రమ వచ్చింది. మనకి సరైన ప్రార్థన, వాక్య జీవితం ఏమీ లేకుండా శ్రమ వస్తే యోబులాగా నాయన, హబక్కులాగా నాయన అనకూడదు. ఎంతో గొప్ప భక్తి హబక్కుది. నా ఎముకలు ఉరుకుచున్నాయి, నా ప్రాణం నాలో ఉండట్లేదు. ఇదిగో అంజూర పళ్ళు కాయకపోయినా, సాలులో పశువులు లేకపోయినా, ఒలివ చెట్లు ద్రాక్ష చెట్లు పూయకపోయినా, కాయకపోయినా దేవుని అందే నేను ఆనందించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తికి రాగలగాలి, ఆ ఆసక్తికి రాగలగాలి. అంతేగాని గిద్యోనులాగా దేవుడు మమ్మల్ని చేయించి ఎందుకు ఇచ్చి పెడతాడు? ఆయన విడిచిపెట్టడానికి ప్రాణమే పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడవకూడదనే కదా బంధం మార్చుకున్నాడు ఆయన. అపవాది చెరువులోకి వెళ్ళిపోయిన ఆ బంధాన్ని విలువైన రక్తము కార్చి విలువైన సొత్తుగా మార్చుకున్నాడు ఆయన. ఎప్పుడు నేను విడిచిపెట్టాడమ్మా? కానీ నీవు ఒక తప్పిదాన్ని చేసినప్పుడు, ఒక సోమరితనానికి వెళ్ళినప్పుడు, అనుదిన ప్రార్థన వాక్యం ఆగిపోయినప్పుడు నిన్ను అంధకారం ఆవరిస్తుంది. అదే ఏదోను తోటలో ఆదాము ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు ఆదాము ఎక్కడ అన్నాడంటే, చేసిన తప్పిదనాన్ని బట్టి వారు కనిపించకుండా అంధకారము వారిని కమ్మివేస్తుంది. ఇప్పుడు లైట్లు నాకు అన్ని కనిపిస్తాయి, కరెంటు పోయిందని నేనేం చేయాలండి? తడుముకోవాలి. అర్థమైంది కదా? చీకట్లో ఉంటే, అనుదిన ప్రార్థన లేకపోతే నీవు నీ కుటుంబం అంధకారం అయిపోతుంది. అనుదిన వాక్యదానం లేకపోతే అంధకారంలోకి వెళ్ళిపోతావు. దేవునికి కనిపించదని కాదు, నీవే మరుగైపోతావు, నీవే కనిపించకుండా వెళ్ళిపోతావు. అందుకే అక్కడ అంటాడు యెషయా గ్రంథంలో, రక్షింపనేరక ఉండినట్లు నా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. నీకు నాకు మధ్య మీ దోషములు, మీ పాపములు, మీ దుర్నీతి, మీ యొక్క సోమరితనం, ప్రార్థన లేనితనం అడ్డుగోడగా మార్చబడి ఉన్నది. ఈ దినమున అడ్డుగోడలు పగలగొట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు రాట్లేదంటే అడ్డుగోడలు అవి తొలగించబడాలి. అప్పుడు దేవుడు దూత ఏమనకుండగా చక్కగా బలపరిచాడు, గొర్రెబొచ్చు పెట్టి పరీక్షించాడు. అయినా దేవుడు అంగీకరించాడు. మళ్ళీ ఆ గొర్రెబొచ్చు పక్కన ఉన్న ఆ భూమి అంతా తడవాలన్నాడు, అన్ని జరిగించాడు. అయినా ధైర్యం సరిపోట్లేదు. చివరికి లెక్క పెడితే 32,000 మంది సైన్యం ఉందండి గిద్యోనికి. అప్పుడు ప్రభుతో అన్నాడు, నాయన 32,000 మంది సైన్యం ఉందండి. దేవుడు అన్నాడు, వారు చాలా ఎక్కువ. మిద్యానుల సైన్యమేమో మిడతల వలె లక్షలకు మించి ఉంది, గిద్యోను సైన్యమేమో 32,000 మంది ఉన్నారు. అప్పటికి దేవుడు అన్నాడు, 32,000 మంది చాలా ఎక్కువ, పిరికి వారిని వెళ్ళిపోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయి 22,000 మంది వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది అండి? 17,000. ఆ మిగిలిన వాళ్ళని మిగిలారండి. అప్పుడు మళ్ళీ అన్నాడు, కుక్క గతికినట్లు ఎవరు గతికారో వాళ్ళు చూడమంటే 32,000 మంది ఉన్న సంఘం పొద్దుగాలకి అందరు వెళ్ళిపోయి ఎంతమంది తెలుసా? సంఘము 300 మంది. చివరికి గిద్యోను సైన్యం ఎంతైతే తెలుసా? పొలికిపోతున్నాడు గజ గజ. అయ్యా 32,000 మంది ఉన్నారు, కాసేపన్నా యుద్ధం చేద్దామంటే ప్రభు అన్నాడు, ఒరే బాబు, నాకు సంఖ్య ప్రాముఖ్యము కాదు, సమర్పణ కలిగిన వారు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏ సంఘం ఎత్తబడుతుంది? పెంతెకోస్తా, బ్రదరనా, లూథరనా, హెబ్రోనా, వెస్లీ చర్చ్లా, లేకపోతే బాప్టిస్ట్ సంఘాల? ఏది ఎత్తబడుతుందండి? సమయంలో త్వరగా చెప్తాను. దేవుని దృష్టిలో సార్వత్రిక సంఘం అనే సంఘం ఒకటి ఉంటారు. ఆ యూనిక్ యూనివర్సల్ చర్చ్.
ప్రతి సంఘములో పరిశుద్ధమైన పవిత్రతను కాపాడుకున్న, పరిశుద్ధతను కాపాడుకున్న, రక్షణను కాపాడుకున్న, విశ్వాసాన్ని కాపాడుకున్న, సాక్ష్యాన్ని కాపాడుకున్న, చక్కని సాక్షిగా బ్రతుకుతున్న, నీతిమంతులుగా బ్రతుకుతూ పరిశుద్ధాత్మ ఫలమును కాపాడుకున్న వారు ఏ సంఘములో ఉన్నా వారందరి పేర్లు దేవుడు సార్వత్రిక సంఘంలో రాసి పెట్టి ఉంటాడు. అదే ఎత్తబడే సంఘం, అదే పవిత్రమైన సంఘం, అదే దేవుడి ఒక రాకడలో మధ్యాకాశానికి కొనబోబడే సంఘం. అది పెంతెకోస్తు కాదు, లూథరన్ కాదు, హెబ్రోన్ కాదు, బాప్టిస్ట్ కాదు, ఏది కాదు. అది ప్రతి సంఘములో, ప్రతి స్థలములో, ప్రతి దేశములో ఇటువంటి పరిశుద్ధులు ఉంటారు. ఆ సార్వత్రిక సంఘములో నీ పేరు ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. That's how you need to work. ఆ సార్వత్రిక సంఘంలో ఉండుటకు ప్రయాసపడాలి. ఒక కుటుంబము, ఒక సహవాసం కావాలి, ఒక ఆత్మీయ నాయకుడి చేత నడిపించబడాలి. కాబట్టి ఈ లోకంలో సంఘం అవసరం. కానీ దేవుని దృష్టిలో ఉన్న సంఘము పేరు సార్వత్రిక సంఘం. ఆ సంఘానికై పాటుపడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. దానికై ప్రయాసపడాలండి, దానికై ఎదురు చూడాలి. ఆ సంఘం తప్పు, ఈ సంఘం తప్పు అనడానికి లేదు. తీర్పు దేవుడు చూసుకుంటాడు. మనమైతే సార్వత్రిక సంఘానికి సిద్ధపడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా తీసుకొని వెళ్తూ 300 మంది ఉన్నారని భయపడితే ప్రభువు గిద్యోనుని ఒక చక్కని ఆశీర్వాదకరమైన సంఘటన చూపించాడు. ఒకడికి కల వచ్చిందండి. ఆ కల వస్తే ఆ పక్కన వాడికి చెప్తున్నాడు, ఒక రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారాన్ని ఏం చేసింది తెలుసా? పడగొట్టింది. ఒక రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారాన్ని ఏం చేసింది? పడగొట్టింది. అప్పుడు గిద్యోనికి ఒకరు తీసుకుని పక్కన ఉంటే వాళ్ళ కలభావం చెప్తా ఉంటే ఆ కల వచ్చిన వాడు చెప్తున్నాడు, అదేదో కాదు, గిద్యోను ఖడ్గమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విచిత్రమైన మాట తెలుసా? ఒక రొట్టె, ఒక యవల రొట్టె గుడారాన్ని పగలగొట్టడం ఏంటండి? ఈ మాటలు త్వరగా ధ్యానించి ముగించి వేస్తాం. ఒక 15 నిమిషాలు ఉంది నా టైం. ఒక రొట్టె గుడారాన్ని పడగొట్టడం ఏంటి? జాగ్రత్తగా ధ్యానిస్తే ఒక రొట్టె చేయబడాలంటే మొట్టమొదటిగా ఆ పొలములో పండిన ఆ గింజలను మొదటిగా తీసుకువెళ్ళి తుల్పారబట్టి కళ్ళములో వేసి చల్లడబడతా. మొదటి అనుభవం రొట్టెగా మార్చబడుటకు నీకు నాకు ఉండవలసినది దుల్లగొట్టబడుట. అందరూ చెప్పండి ఏంటండి? అందరూ చెప్పండి ఏంటమ్మది? అనగా ఆ మత్తయి సువార్త 3:12లో ఆ యోహాను చెప్తూ ఉంటాడు ఒక మాట, ఇదిగో నాకంటే శక్తిమంతుడు రాబోతున్నాడు, ఆయన చేతిలో చాట ఉన్నది, ఆయన తూర్పారబట్టి కళ్ళములో వీటిని వేరు చేసినప్పుడు పొట్టు ఎగిరిపోవును, నిత్యము అగ్ని చేత పొట్టు కాల్చబడును. ఇప్పుడు ఒక మాట వినండి. దుల్లగొట్టబడను అనుట అనగా నీవు బాప్తిసం తీసుకున్నావు, బల్లారదంలో పాలు పొందుకుంటున్నావు, ఎన్నో వర్తమానాలు వింటున్నావు. ఇంకా తెలుసా, నీలో ఏదో చేదైన వేరు ఉంది. అది బయటకో శరీరం కన్నా సంబంధించి ఉంటుంది, అంతరానికి సంబంధించిందైనా ఉంటుంది. ఆ దుల్లగొట్టబడుట అనగా ప్రతి పాపపు డాగు కడిగి వేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. లేదా నీవు శక్తివంతంగా మార్చబడవు. పాపముకై ఎందుకు దేవుడు మరణించవలసి వచ్చిందంటే పాపముకున్న బలం ఏంటంటే పాపాన్ని నీవు విడిచినా అది నిన్ను వదలదు. అందుకే దేవుని రక్తం అవసరం పడినది. The power of sin is even if you leave, it will not leave you. ఒక యవనస్తుడు అన్ని విడిచిపెట్టి ఏకాంతంగా, ఇదిగో ఇంతకు ముందు బాప్టిజం లేనప్పుడు అశ్లీల చిత్రాలు, బూతు సినిమాలు చూసేవాడు. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. ఇంకా చూస్తున్నాడంటే పాపాన్ని ఈ వ్యక్తి విడిచిపెట్టాడు, కానీ పాపం ఇతన్ని విడిచిపెట్టలే. ఇంతకు ముందు నీలో కోపం లేదు, అసమాధానం లేదు, అవన్నీ లేనప్పుడు బాప్టిజం తీసుకున్నావు, ఇప్పుడు ప్రేమ వచ్చింది, అన్ని వచ్చాయి. కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ తిరిగి కోపపడుతున్నావు. ప్రేమ లేదు, సాత్వికము లేదు, ఇదిగో నెమ్మది లేదు, ఇదిగో మంచితనం లేదు అనుకో, మళ్ళీ పాపాన్ని పట్టి పడబడి ఉన్నావు. ఇంతకు ముందు భయంకరంగా సీరియల్లో సినిమాలను వెంట వెళ్ళిపోతా ఉంటుండే, బాప్టిజం తీసుకున్నాక కొన్ని రోజులకి వదిలివేస్తావు. మళ్ళీ మెల్లిమెల్లిగా నీరసించిపోయి మళ్ళీ సీరియళ్ళకి, సినిమాలకు అలవాటు పడ్డావంటే దుల్లగొట్టబడలేదు. ఈ దినాన దుల్లగొట్టబడి పొట్టంతా ఎదిరిపోవునుగాక. అదే మనకి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, దుల్లగొట్టబడిన తర్వాత ఆ గింజలు దంచబడాలి.
అనగా పౌలు అంటాడు చక్కని మాట, 1 కొరింథీ 9:27 అంటాడు, ఎక్కడ పడిపోతానేమోనని చెప్పి నాకు నేను నలగగొట్టుకొనుచున్నాను. ప్రార్థనలో నలగగొట్టుకుందువుగాక, వాక్యములో నలగగొట్టుకునబడుదువుగాక. ఒక గద్దింపు వాక్యము, ఒక గద్దింపు హెచ్చరిక వాక్యం వచ్చినప్పుడు ఇలా చెప్తారా? ఆ మందిరంలో చూడండి అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. ఆ మందిరంకి వెళ్ళేవారు చూడండి బట్టలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. అమ్మా ఆ చెత్త దేవుడు అడగట్లే. ఆమెనండి చెప్పండి, లేదు మీ వాటి గురించి వచ్చినట్టున్నారు. గట్టి చెప్పండి ఆమేన్, హల్లెలూయా. తీర్పులో నీకెన్ని బండ్లున్నాయి, నీకెన్ని కొట్లున్నాయి, నీకెన్ని ఇల్లులున్నాయి, నీకెన్ని కార్లున్నాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా అడుగుతే బాగుండు. ఆ దరిద్రం అడగట్లేదు ఆయన. నీ రక్షణను కాపాడుకున్నావా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందు నిమిత్తమై పౌలు అంటున్నాడు, ఇంతగా బోధిస్తున్న నేనే, వాడబడుతున్న నేనే, ఎక్కడ పడిపోతానేమో నాకు నేను నలగగొట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా దంచబడే అనుభవం నీలో ఉందా? నలగొట్టబడే అనుభవం నీలో ఉందా? యవల రొట్టెగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి అపవాది గుడారాలు వేసుకున్నా, మిథ్యను గుడారాలు వేసుకున్నా, నీవు యవల రొట్టెగా మార్చబడాలంటే మొదట నీవు ఎక్కడ పడిపోతావో నిన్ను నీవు దంచుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దంచబడిన అనుభవానికి రావాలి, ఆశీర్వదించబడతావు. మూడవది ఇతర గింజలతో కలవాలి. ఏమండి, గింజల్ని పిండి పట్టించేటప్పుడు ఒక్కొక్క గింజని పిండి పట్టిస్తారా, గింజలను కలిపి పిండి పట్టిస్తారా? అమ్మా మూగ దయ్యాలు ఉన్నట్టున్నాయి, అందరి ముందు తెరవాలి. వింటున్నా శ్రద్ధగా, ఊరికెళ్తున్నా. ఒక్క గింజేసి మిక్సీ బట్టి ఆ పిండి తీసి మళ్ళీ గింజేసి పడతామండి. కొన్ని గింజలు కలవండి, సంగమం తిట్టుంటే గింజ ఇట్టుందా. ఇప్పుడు ఇక్కడ వినండి, గింజ నలగలేదు అనుకోండి, అది ఒక్క గింజను మళ్ళీ మిక్సీ పడతారా, తీసి బయట పడేస్తారా? బయట పడేస్తారు. కరెంటు వేస్ట్, అన్ని వేస్ట్. ఆమేన్, హల్లెలూయా. మిగతా గింజలతో కలిసే ఆత్మీయ సహవాసముల ముందుగాక. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఏకీభవించరు, వారి ఇష్టమైన ఇంటికే వెళ్తారు, వారి ఇష్టమైన వారికే ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, వారి ఇష్టమైన వారి ఇంట్లో ప్రార్థన అవుతేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఆది అపోస్తులు ఎదుగుటలో ప్రాముఖ్యమైన 4 స్తంభాలు ఉన్నాయి. అపోస్తులు 2:42 అంటాడు, వారు ఇదిగో సహవాసమందు, అపోస్తుల బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉండేది. ఆ 4లో ప్రాముఖ్యంగా మనకు అనిపించేది సహవాసము. నీకు విషయం చెప్పాలమ్మా, సహవాస ప్రార్థనకి రాకపోతే ఏకాంత ప్రార్థన పని చేయదు. ఏకాంత ప్రార్థన పని చేయాలంటే ఏ ప్రార్థనలో పాలు పొందుకోవాలి? అది నా మాట కాదు, బైబిల్ మాటని మీకు అర్థమయ్యే భాషలో చెప్పా. ఏమన్నాడంటే శిరస్సు యేసయ్య, అవయవాలు ఎవరు? సంఘం. అంటే సహవాసానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ చెయ్యి నేను అనుకున్నది అనుకోండి, ఈ చెయ్యికి ఏమొచ్చినట్టమ్మా? పక్షవాతం. ఈ చెయ్యి ఒంటరిగా పని చేయదు. ఇంకా ఈ చెయ్యి పని చేయాలంటే నోటికి అన్నం పెట్టాలి, అన్నం నుంచి వచ్చే శక్తిని ఈ చెయ్యి తీసుకొని అన్ని అవయవాలతో సహవాసంగా ఉంటే చెయ్యి కూడా బలపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మిగతా గింజలతో కలవాలి, అప్పుడు రొట్టెగా మార్చబడతాం. ఇదిగో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమైతే నిద్రపోకుండా ఆ రాత్రి కాలంలో ఆ ఇంట్లో కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సంఘంలో ఎవరికైనా బాలేదా? ప్రార్థించుదువుగాక. ఎవరో చెప్పనవసరం లే. కొందరు ఉంటారు, ఆమె మన చెప్పిందా, నాకు నేను ఎందుకు చేయాలి? పెద్ద లూసిఫర్ నీళ్ళు. నీకెవరు చెప్పనవసరం లే. నీ అవయవముని నీవు సరి చేసుకుందువుగాక. ఆమె, హల్లెలూయా. ఇప్పుడు గబాల్న దుమ్ము వస్తుంది, వెంటనే నా చెయ్యి ఏం చేస్తుందండి? నన్ను కాపాడుతుంది కదా, వెయిట్ చేస్తుంది, మన సిగ్నల్ రావాలని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సిగ్నల్. గబాల్ని ఏదైనా ములుగుచ్చుకుంది అనుకోండి, చెయ్యి వెంటనే ఏం చేస్తుందండి? తీస్తుంది. ఆ నోరు అమ్మా అని అర్చేస్తారు వెంటనే. ఇట్లా కలిసి ఉంటే నీకే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. యవల రొట్టెగా మార్చబడాలంటే మూడవ అనుభవం నీకు ఉండవలసినది ఇతరులతో గింజలతో కలవాలి. సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ అపవాది ఏ మాత్రము నిలవజాలడు. ఆమేన్ చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. అందునిమిత్తం ఏం చేయాలంటే మొదట కుటుంబములో ఐక్యతకై ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త, భార్య, పిల్లలు, ఆ కుటుంబము ఒకవేళ అత్తమామలు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే ఐక్యతకై ప్రార్థన చేస్తే మొదట ఇల్లు సరి చేయబడితే సంఘంలో ఆటోమేటిక్ గా సరి చేయబడతావు. ఆమేన్, హల్లెలూయా.
కనుక గింజలు మిగతా గింజలతో కలవాలి, సహవాసానికి సాదృశ్యం, ఒక ఐక్యతకు రావాలి. అదే కీర్తనలో అంటాడు, ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం, దాని పరిమళ వయస్సు ఎంత బాగొస్తుందంటే అన్నిల అంచుల వరకు కారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మూడవ అనుభవం సహవాసానికి రావాలి. నాలుగవది పిండి చేయబడిన ఆ పిండి రొట్టె చేయబడాలంటే నీళ్లు వేస్తాం కదండి దానిలో. అనగా నాలుగవ అనుభవము ఆ పిండి నీటితో తడపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. నీరు అనగా ఇందాక ధ్యానించినట్టుగా వాక్యానికి సాదృశ్యము. నేను కొంతమంది లేదు కాబట్టి మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను, ఏ వాక్యమైనా అంగీకరించే బిడ్డగా ఉందువు గాక. ఆమేన్, హల్లెలూయా. కొందరికి అన్ని ఆశీర్వాద వాక్యాలే కావాలి, ఆశీర్వాద వాక్యాలే కావాలి. వాడు ఎట్లున్నా నేను చెప్పినట్టుగా డిసెంబర్ 31 రోజు వాగ్దానాలు తీస్తాం కదండి. తాగుబోతుడు వచ్చి ఇచ్చిన వాటి మనకి ఏమొస్తుంది తెలుసా? నీకు జీవ కిరీటం సిద్ధంగా ఉందని వస్తాడు. వాడి సంవత్సరం ఒక్క రోజు మందిరానికి రాడు, నీకు జీవ కిరీటం ఇస్తాడండి దేవుడు. అట్లాంటి నీటితో తడపబడకూడదండి. అసలు నిజానికి వాగ్దానాలు ఎట్లాంటివి పెట్టాలి తెలుసా? ఈ సంవత్సరం అంత మందిరానికి రాకపోతే చచ్చిపోతామని పెట్టాం. మనమేమో అన్ని ఆశీర్వాదాలు పెడతాం. నువ్వు నమ్మకంగా ఉపవాసం ఉండకపోతే ఈ సంవత్సరమే చివరి సంవత్సరం డేట్ ఆఫ్ డెత్ అని పెట్టాలి. నమ్మకుండా వస్తారు, ఆగకుండా వస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనకేమో మా చర్చిలో ఒకసారి ఇట్లాగే వాగ్దానాలు పెడితే ఒక 3 సంవత్సరాల పిల్లోడు తీశాడు. వాడికి ఏమొచ్చింది తెలుసండి? నీ సంతానాన్ని అభివృద్ధి పరిచయం. వాడు వయసు ఎంత, వాడు ఉన్నది ఎంత, అన్ని మంచిగా రాస్తాం కాబట్టి ఏమొస్తాయమ్మా? అదే వస్తాయి. గమనించండి దయచేసి, ఏ నీటితో తడపబడుతున్నావు? ఏం కావాలి తెలుసా నీకు? నువ్వు ఎట్లున్నా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, ఉపవాసంలో గడపకపోయినా, యాకోబులాగా ప్రార్థనలో గడపకపోయినా, ఒక ఉపవాస దినాలు ప్రకటించకపోయినా, అనుదిన వాక్యం లేకపోయినా, రోజు సీరియల్, ఆ పసుపు కుంకుమ, ఆ దరిద్రం అన్ని చూసినా, ఎవరో దైవజనుడు యూట్యూబ్ లో అంటాడు నీకు ఆశీర్వాదం, అమ్మయ్య స్తోత్రం నాయన అంటావు. ఆయన జనాలు చూడాలని నీకు ఆశీర్వాదం అంటున్నాడు. నీకేం రాదమ్మా, నీకేమి రాదు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఆమేన్, హల్లెలూయా. లేకపోతే వాక్యం ఏమని రాయాలి తెలుసా? యూట్యూబ్ లో చూసే వారికి ఆయన సమీపముగా రాయలేదు ఆయన. కానీ గమనించు, నీకు ఇష్టమైన నీకు నచ్చిన వచనాలు ఎత్తుకోవద్దు. మనలు 2 అధ్యాయాలు బట్టి కొట్టేశారండి. వాక్యం చదవకుండా చెప్పేస్తారు. ఇంటర్వ్యూలు ఉన్నా, జ్వరం వచ్చినా, ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు రావాలన్నా, ఐసీయూలోకి వెళ్ళినా ఈ 2 అధ్యాయాలు కంఠస్థ. మనకి ఏదో తెలుసా? 91 కీర్తన, 23 కీర్తన. ఇంటర్వ్యూ ఉన్నా, ఎగ్జామ్లు ఉన్నా, ఐసీయూలో ఉన్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బట్టి కొట్టేశారు. మనం మౌనత చాపనే ఎంత బాగా చెప్తున్నప్పుడు 23 కీర్తనలు అంటాడు. ఎగవ నా కాపరి నాకు ఊపిరి లేదు. ఇదే మన భక్తి. ఇంకా ఎప్పటికిదే మనకి. ఇంకా అటువంటి నీటితో తడపకూడదు. వాక్యములు అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ మనసును శుద్ధీకరించుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట ద్వారా. ఇంకొక దగ్గర అన్నాడు, నిన్న ధ్యానించినట్టుగా నా మాట అగ్ని వంటిది కాదా, ఇదిగో చాకలి అని సబ్బు వంటిది, ఇదిగో శుద్ధి వంటిది. ఎన్నో విధాలుగా వాక్యాన్ని పోల్చాడు. చిన్నపిల్లలకండి గారభం చేసేది, ఎదిగే విశ్వాసులకి వాక్యము అగ్ని వంటిదిగా, చాకలి అని సబ్బు వంటిదిగా, శుద్ధి వంటిదిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు 1 నిమిషం ఉంది, 4-5 అంశాలు ఉన్నాయి. ఫాస్ట్ గా చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. 5వది నీటితో తడపబడుతనగా నీరు ప్రార్థనకి సాదృశ్యం. ఇందాక చెప్పిన విధంగా ఇర్మియాకి పెట్టబడిన పేరు దుఃఖపుత్రుడు. ఎంత ప్రార్థించేవాడో. అక్కడ అంటాడు, ప్రలాపించే స్త్రీలను కనుగొనుడి, తెలియగలిగిన స్త్రీలను కనుగొనుడి, రోధించే స్త్రీలను పిలవనప్పుడి. వీధిలో పసిపిల్లలు లేకుండగా, రాజమార్గంలో యవనస్తులు లేకుండగా. నేను దైవజనుడు, ఇంకొక దైవజనుడు నాకు గుర్తుకు లేదండి, వస్తా ఉంటే ఒక దారిలో శ్రద్ధాంజలి అని ఫోటోలు ఉన్నాయి లైన్ గా, ఒక 30 ఉంటాయి. దాంట్లో దరిదాపుల 25 శ్రద్ధాంజలి ఫోటోలు యవనస్తులే. రాజమార్గంలో యవనస్తులు లేకుండగా, పసిపిల్లలు వీధుల్లో లేకుండగా ఉంటుండగా, విలాప వాక్యంలో 2:18 చెప్పిన విధముగా రేయి మొదటి చామరలేసి నది ప్రోము వలె నీ హృదయాన్ని కుమ్మరించుదువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చింతంగా నిద్రపోయి గురించి ఆమోసులో అన్నాడు, నిర్విచారము కలిగిన స్త్రీలారా మీకు శ్రమ. నిర్విచారం అంటే ఏ ప్రార్థన భారము లేక,
ప్రార్థించే అనుభవం లేక హాయిగా పడుకొని 7 గంటలకో 8 గంటలకో మెల్లిగా లేసి వారి గురించి అంటున్నాడు. నిర్విచారం గల స్త్రీలు అంటే స్త్రీలే కాదండి, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. అందరికి కలిపి చెప్తున్నాడు. ఒకేలా నిర్విచారంగా ఉన్నావా, శ్రమ అన్నాడు. కానీ గమనించండి దయచేసి, వాక్యానుసారంగా ఒక చక్కని ప్రార్థనలో వెళ్ళుదువుగాక. హెచ్కేల్ 22:30 అంటాడు, బద్దలైన సందులలో నిలవదగిన వాడెవడు, ప్రాకారంలో దిట్టపచ్చుటకు ఎవడైనా కలడేమో అని ఎంత వెతికిన ఒక్కడైనను నాకు ఆ ఒక్కడిగా నీవు నేను ముందుగాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుదాం. హల్లెలూయా. ప్రార్థన పరులు పైనుంచి ఊడిపడరండి, మోకరించబడే వారి ప్రార్థన పరులుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టండి తిరిగి. అయ్యో భయంకర చట్టాలు వస్తున్నాయి, అపవాది ప్రవేశిస్తున్నాడు, మందిరాలు పడద్రోయబడుతున్నాయి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండవద్దు, ప్రార్థన చేయదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక 3 రోజుల ఎస్తేరు మొర్దెకై నిర్ణయించిన ఉపవాస ప్రార్థన 127 దేశాలలో సమాధానం కలుగజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించో చూడవద్దు. ఏలియా చక్కని మాట అంటాడు, నాయనా ఇంత భయంకరంగా ప్రజలు బయలుదేవత వెంట వెళ్ళిపోతుంటే నేనొక్కడినే రోషము కలిగిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నన్ను ఒక్కడే కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారు, కానీ వారు బయటికి రావట్లేదు. ఏలియా వలె మనం ఒక్కలమైన రోషము కలిగి ప్రార్థన చేయదుముగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా 59:16 అన్నాడు, విజ్ఞాపన చేయుటకు ఎవడైనా ఒక్కడైనా దొరుకుతాడని చూస్తే ఒక్కడైనా దొరకలేదని ఉంది. ఇర్మియా 5:1 అన్నాడు, వీధులలోకి వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. కీర్తనలు 106:23 మోషే చనిపోతున్న ఇశ్రాయేలు గురించి దేవునికి మధ్యలో సాష్టాంగపడి ప్రార్థన చేసి వారిని కాపాడినట్టుగా నీవు నేను ప్రార్థన చేయదుముగాక. ఆమేన్. హల్లెలూయా. సొదొమ గొమొర్రా కాల్చడానికి దూతలు వెళ్ళిపోతా ఉంటే అబ్రహాము మంచిగైంది, అట్లాగే అవ్వాలనుకోలేదండి. 50 మంది ఉంటే విడిచిపెడతావా? 45 మంది ఉంటే విడిచిపెడతావా? 35 మంది ఉంటే విడిచిపెడతావా? చివరికి 10 మంది ఉంటే విడిచిపెడతావా? అదే భారము కలిగిన ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చింతంగా ఉండిపోతున్నావు, సర్పాలు ప్రవేశిస్తున్నావు, మిథ్యాను గుడారాలు వేసుకుంటున్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు. దయచేసి గమనించు, నీటితో తడపబడిన తర్వాత 6వ అనుభవము నూనె చేత అంటబడాలి కదండి. రొట్టెలు చేసే ముందు దేన్ని అంటిస్తామన్న దానికి నూనె, అనగా నూనె రాసాక అది జారిపోతుంది, అనగా ప్రత్యేకించబడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 6:17 అంటాడు, ప్రభువుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే దర్శించడానికి హాయిగా సినిమా పెట్టుకొని చూస్తుందండి. అన్న ఒక 5 నిమిషాలు నాకు క్షమించండి. హాయిగా సినిమా పెట్టుకొని చూస్తాం. అప్పుడు అక్కడ విలన్ కొడతా ఉన్నాడు హీరోని. ఆ తర్వాత సినిమాలు తెలిసింది కదండి, స్టార్టింగ్ విలన్ కొడతారు, తర్వాత మళ్ళీ ఎవరు కొడతారు? హీరో కొడతా ఉంటే హల్లెలూయా స్తోత్రం ఆయన అంటున్నాం. అంత లీనమైపోయినా ఏం చూసుకుంటామా? మీరు కూడా ఉన్నారేమో, మార్పు చెందండి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మనం అట్లానం కానీ మన ఇంటి పక్కన వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, స్తోత్రం నాయన నువ్వు నా పక్షాన పగ తెచ్చుకున్నామంటావు. గమనించు, ప్రత్యేకించబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. వారి పండుగలలో, వారి ఆచారాలలో, వారి పరిస్థితులలో దయచేసి నీవు ఏకీభవించదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠించబడిన బిడ్డవు, నూనెతో అంటబడాలి, నూనెతో తాకబడాలి. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవు, ప్రతిష్ఠించబడిన బిడ్డవు. నీ చూపులు, నీ మాటలు, నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ పరిస్థితులు అన్నీ కూడా పరలోక సంబంధమైనవై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీ అంటది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున దైవజనుడు బహు భక్తి పరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితికి రాగలుగుతావా? ఆ మాట నీకు రాగలుగుతుందా? గమనించు, నీ వీధిలో సాక్ష్యం. ఒక దైవజనుడు నాకు చక్కని మాట, మదిలో దేవుని వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో సాక్షి. మదిలో ఏముండాలంటే అండి, వాక్యం. పసుపు కుంకుమ ఇది కాదు, అంటే సీరియల్ కాదు. మదిలో వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో చూడండి అని చెప్పాలి. ఆమె యేసే బిడ్డ, ఆయన యేసే బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సినిమా థియేటర్ బయట మన బండ్లే. నిన్ననో మొన్న సినిమా రిలీజ్ అయింది, క్రైస్తవులు అందరూ
ఒక థియేటర్ ముందు ఒక బండి ఉంది, ఆ బండి వెనకాల ఏం వాక్యం ఉంది తెలుసండి? నీ రాకపోగలను యెహోవా నిన్ను, అంటే సినిమాలకు తిరిగిన యెహోవా ఏం చేయాలి? వాడిని దూతలు పంపి చేతుల మీద తెప్పించుకొని అట్లున్నారు. మరి ఏం చేస్తారు? అందుకే దుష్టుడు పెట్టిపోతున్నాడు. నూనెతో అంటబడాలి, ప్రత్యేకతకు రావాలి. మెల్లిమెల్లిగా ఆ నూనెతో అంటబడిన తరువాత 7వ అనుభవము అగ్ని మీదకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉంటుంది. వారందరూ కూడా 120 మంది మేడగదిలో ప్రార్థన చేయించుండగా, ఆదరణకర్త గురించి విజ్ఞాపన ఆ ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి అగ్ని జ్వాల నాలుకలో పరిశుద్ధాత్మ వారిని ఆవరించగా వారు నానా భాషలు మాట్లాడి దేవుని శక్తి చేత నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రొట్టె నూనెతో అంటబడిన ఆ పిండి అగ్ని మీదకి వెళ్ళాలండి. చివరిది దొర్లింపబడాలి. అగ్ని మీద కాల్చబడిన తరువాత ఎవల రొట్టె దొర్లుకుంటా వెళ్ళి ఆ గుడారాన్ని ఏం చేసిందండి? పడగొట్టినట్టుగా. దొర్లింపబడుట అనగా శ్రమలకి సాదృశ్యం. ఎంత దొర్లింపబడితే అంత ఫాస్ట్ గా వెళ్తావు ఆత్మీయతలో. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, శ్రమ రావట నాకు నేలైందన్నాడు. శ్రమ వచ్చిందంటే ఏమనుకోకమ్మా, దయచేసి గమనించు. ఆత్మీయత ఎగిరినప్పుడు ఎన్నో వస్తాయి. యోబు యొక్క సహనమును గుర్తెరగడానికి ప్రభువుకే సెలవిచ్చాడు. గమనించు. దొర్లింపబడి అనుభవానికి వచ్చి అప్పుడు ఎవల రొట్టెగా బలపరచబడి దొర్లుతూ వెళ్ళి ఆ మిథ్యానుల గుడారం అనగా అపవాది సామ్రాజ్యాన్ని నీ ఇంటిలో ఉన్న, సంఘములో ఉన్న, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న పాడగొట్టగలుగుతావు. చప్పట్లు కూడా దేవుని గణపరచుదాం. హల్లెలూయా. కనుక గమనించు, ఎన్నో శ్రమలు పౌలు పొందాడు, ఎన్నో రాస్తాడండి. మనకు చదవడానికి సమయం లేదు. 1 కొరింథీ 4:11-12 అన్నాడు, ఆకలి దప్పులు, దాహము, ఇదిగో దిగంబరిగా మారిపోయారు, సరైన నివాసం లేదన్నాడు. 2 కొరింథీ 11:23-33 వరకు చెరసాలలో కర్రలతోటి కొట్టబడ్డాం, ప్రాణపైన పరిస్థితులు, రాళ్లతో కొట్టబడ్డాం. ఒకటి తక్కువ 45 సార్లు దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు. ఓడ 3 సార్లు విరిగిపోయింది. దివారాత్రాలు సముద్రంలోనే ఉన్నానని చెప్పాడండి. అపోస్తలులు 20:31 అంటాడు, 3 సంవత్సరాలు సంఘం బలపరచబడుటకు దివారాత్రములు మానక కన్నీటితో ప్రార్థన చేశానన్నాడు. శ్రమలు లేని భక్తి కాదండి. కనుక చివరి అంశం దొర్లించబడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అనుభవాల్లో సాగు. ఎవల రొట్టెగా మార్చబడతావు. ఎంత లక్షల సైన్యం ఉన్న మిథ్యానులైన అపవాది, అసమాధాన సాతాను గుడారాలు ఆ రొట్టె దొర్లుకుంటూ పోయి పడగొట్టేస్తాది. చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు దీవించునుగాక. నన్ను ఆహ్వానించిన దైవజనులు పాలరాజయ్య గారికి, అమ్మగారికి, మా సిస్టర్ రిక్కమ్మ గారికి, అదేవిధంగా సంఘం అంతటికి ప్రభునామమున వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. మీ అందరికీ ప్రభునామ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుస్తాను. మీ అందరికీ దైవజనులందరూ కూడా వందనాలండి. కానీ వర్తమానం చెప్పడం ఒకసారి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చదువు హల్లెలూయా. నిన్న ఈరోజు చాలా అద్భుతంగా, చాలా స్పీడ్. హల్లెలూయా. అందరికి అర్థమైన అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడి స్తోత్రం. అయితే ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి వచ్చి, మా కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రేమ బిడ్డలారా, యవన బిడ్డగా, యవన రొట్టెలుగా మనం సిద్ధపడాలంటే ఏం చేయబడాలి? బలచుడైన గిజ్జోను కూడా ఒక మాట అంటాడు, నా చెయ్యి విడిచిపెట్టాడు, మమ్మల్ని వదిలిపెట్టేశాడు యెహోవా అంటున్నాడు. ఒకళ్ళు నిన్ను వదిలిపెట్టాడు అనుకున్నావా? ఆయన నిన్ను అన్నాడు వదిలిపెట్టాడు, ఎన్నడు వదిలిపెట్టేవాడు కాడు. నోరు తెలిసి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. ఇది ఉపవాస ప్రార్థన కాబట్టి మీరు అలాగే ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఎంతవరకు మీ దాస్తుని మా పంత్రంలో నుంచి మాతో మీరు మాట్లాడారు ప్రభా, మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఈ 2 రోజు కూడా మీరు మాట్లాడారు నాయన. నేను ఎవరిని రొట్టిగా మార్చబడాలి దేవా, ఫిలిష్తీయుల యొక్క కూడా ఎర్రగొట్టబడాలి మేము ద్వారా నాయన.
అది ఎరగొట్టబడాలంటే మేము ఎవరి రొట్టిగా మార్చబడాలని మీ దాసుని ముఖంలోంచి మీరు మాట్లాడుకుని వచ్చారు. నువ్వు దేవునికి ప్రతిష్ఠితమైన ఎంతవి ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు ఒక గొప్ప తీర్మానంతో నీ గృహానికి వెళ్ళాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఒక తీర్మానం చేసుకున్న అందరూ కూడా స్వరాలెత్తి ఒక తీర్మానం చేసుకోండి. ఒక తీర్మానంతో నీ గృహానికి వెళ్ళాలి. ఈ రెండో రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు మంచి తరుణం ఇస్తున్నాడు. ఈ తరుణం బట్టి నువ్వు ఒక్క నిమిషము ప్రార్థించి నోరు తెరమ్మా. అయ్యా, అమ్మా, నోరు తెరువు. శ్రమలు వచ్చేయండి, దేవుడిని వదిలిపెట్టాడు అనుకుంటున్నావా? ఒక నీకు దేవుడికి ఏమైనా అడ్డగొట్టి ఈరోజు తొలగించు, దులిపేసుకో. ఈ రోజు దులిపేసుకుందాం. మనకు అడ్డుకున్న దేవుడికి నీకు ఏమైతే అడ్డగా ఉన్నాయో ప్రభు నాలో తొలగించండి, నా జీవితంలో తొలగించండి ప్రభు అని అడిగినాం. అడ్డగోళ్ళు ఎరగొడదాం ప్రేమ వాళ్ళరా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందు ఆయన ముందు నిలిచి ధైర్యము నీకుందా. తీర్పు దినమునందు ఆయన ముందు నిలిచి ధైర్యము నీకుందా. నిలిచే ధైర్యము నీకుందా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులుకే భయపడగయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవుడికే భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చెందాలు నీ విన్నరా విన్నరు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చెందాలు విన్నరా విన్నరు. నీ వెంటరా విన్నరు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. అనుకూల సమయం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన యేసయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం.
బ్రతికించిన ఉదయకాలం అంతా అద్భుతంగా కాచి ఈ దాసుడు ప్రభా ఉన్న దినాన్ని బట్టి ఎన్నో దినం ఈ రోజు ఎంతో దూరం నుంచి నీ దాసుని పెట్టుకుని బలమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడాలని వందనాలు ప్రభా. మేము దొంగపడాలి ప్రభా, అదే రీతిగా ప్రభా శాఖలో చెల్లించబడాలి, అదే రీతిగా ఐక్యత కలిగి ఉండాలి, అదే రీతిగా నూనెలో కలుపబడాలి, అదే రీతిగా ప్రభా అది దొరుకుతూ అలాంటి రొట్టిగా మమ్మల్ని తయారు చేయాలి. పేదోడుగా ఆయన పేదలైన మీ దండ్రులు పనులకు రాజ్యం మీదని మాకు ఈ దాసులు ఎంతో ప్రయాసపడి నాయన 2 దినాలు అద్భుతంగా జరిపించాను. నాయన ఇతరుడి వాక్యం జీవితంలో కలిగించండి. ఈ దాసులు ఎంతైతే నాయన దానికి నాయన ఈ కూటాల కొరకు ఏం చేశారో దానికి వచ్చిన సేవకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన డాక్టర్ పోమరాజు గారికి ఇచ్చిన భార్య ఇచ్చిన కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా తొందరగా ఫినిషింగ్ కూడా అవుతుంది. సహాయం చేయండి. అది ద్వారా అది మాన్యంలోంచి విడుదల పొందించి మీరు గొప్ప చేసుకోండి. ఎక్కడ చూసినా సేవ అంతా నిష్ప్రయోజనంగా ఉంది. పిల్లలు వాళ్ళు రాలేకపోతున్నారు. ఫస్ట్ ఉండే ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుంది మనుషులు. నేను చేసిన పాపానికి బానిస అయిపోతాం. ఆయన సెల్ ఫోన్ కి లేకపోతే టీవీకి బందీ అయిపోతాం. ఒకసారి మా మరాఠీ పాలాదికి చేసుకుంటాం. వాక్యం ద్వారా మా జీవితంతో మాట్లాడాలి, నాతో కూడా మాట్లాడాలి. వాక్యం అందరి జీవితంలో ఫలించింది, బలహీన బలపరచమని కంటిప్పుడు మొదలుకొని పెద్దవారి వరకు పేరు తెచ్చు దీవించాం. ఇది ఆశీర్వాదకరంగా సంఘానికి దీవెనకరంగా జరిపించినందుకు నీకే వందనాలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వాక్యం చెప్పిన దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకున్నా, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం రాకపోకలో పుడుతున్నారు. మీరు గొప్ప చేసుకున్నారు. సేవ ద్వారా తెరవచ్చండి, సేవ విషయాలు పరిచింది, బలహీన బలపరిచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని దేవుడు చేసే వారు అంగీకరించమని కొద్ది మనలో మా ప్రభైన యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్.